మన ఇండియాలో స్కామ్స్‌కి ఏమీ కొరత లేదు. జనాల్ని రెడ్ ఫ్లవర్స్ చేయడంలో చాలా కాలేజెస్, యూనివర్సిటీస్ ముందు లైన్‌లో సీట్లేసుకొని మరీ కూర్చుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాగా తెలిసింది. 1, 1, 1 ఇలాంటివి. లేదా ఇంకొన్ని ఆణిముత్యాలు గూడా ఉన్నాయి. వాళ్ళ ప్రమోషన్స్ ఎలా ఉంటాయంటే, మా కాలేజ్‌లో జాయిన్ అయితే ఫస్ట్ ర్యాంక్ గ్యారంటీ. మా కాలేజ్‌లో జాయిన్ అయితే ₹1,00,00,000 ప్యాకేజ్ గ్యారంటీ అన్నట్టుంటాయి. అంటే పైన పటారం, లోన లొటారం అన్నట్టు. కాలేజ్ ఎండ్ అయ్యేసరికి మన జేబుకి బొక్కలు, అమీర్‌పేటలో మన బ్రతుకులు తప్ప ఇంకేమీ ఉండదు. అండ్ వీటికి మనం అలవాటు పడిపోయాం గూడా. బట్ ఇలాంటిది ఒక యూనివర్సిటీ చేస్తే, అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్‌లో ప్రపంచ దేశాల ముందు, ఆ కంట్రీస్ యొక్క లీడర్స్ ముందు చేస్తే ఏంటి? ఒక యూనివర్సిటీ చేసింది అండ్ ఆ పేరు గాల్గోటియాస్ యూనివర్సిటీ అండ్ లిటరల్‌గా ఇండియాలో అకౌంటబిలిటీ లేదు అనే దానికి వీళ్ళే ప్రైమ్ ఎగ్జాంపుల్. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏఐ మీద చాలా హైప్‌లో ఉంది. ప్రతి దేశం ఏఐలో లీడ్ తీసుకోవాలని ట్రై చేస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఏఐ సమిట్స్ జరుగుతున్నాయి. 2023లో యూకేలో ఏఐ సేఫ్టీ సమిట్ జరిగింది. అండ్ 2024లో సౌత్ కొరియాలో ఏఐ సియోల్ సమిట్ జరిగింది. 2025లో ఫ్రాన్స్‌లో ఏఐ ఆక్షన్ సమిట్ జరిగింది. అండ్ ఈ సంవత్సరం 2026లో ఇండియాలో ఏఐ ఇంపాక్ట్ సమిట్ జరిగింది. అండ్ అది కూడా న్యూఢిల్లీలో భారత్ మండపంలో. అండ్ ఇది చిన్న ఈవెంట్ కూడా కాదు. దాదాపు 60 దేశాల నుంచి అప్లికేషన్స్ వచ్చాయి. 4650 అప్లికేషన్స్‌లో కేవలం 70 ఫైనలిస్టులు మాత్రమే సెలెక్ట్ చేశారు. గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్ కోసం. అండ్ వీళ్ళు కాంపిటీషన్ ఫైనలిస్టులు మాత్రమే, ఎగ్జిబిటర్స్ కాదు. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ విషయానికి వస్తే మొత్తం 700+ ప్రపోజల్స్ వచ్చాయి. ఇందులో 400+ ఎగ్జిబిటర్స్కి మాత్రమే అప్రూవల్ ఇచ్చారు. అంటే వాళ్ళకి సమ్మిట్లో అఫీషియల్ బూత్ ఇస్తారు. అక్కడ వాళ్ళ ఏ ఇన్నోవేషన్స్ కానీ, రోబోస్ కానీ, టెక్నాలజీస్ కానీ ప్రపంచం ముందు షోకేస్ చేయొచ్చు. ఇందులో ఐఐటీస్ ఉంటారు, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, స్టార్టప్స్ ఉంటాయి, టెక్ కంపెనీస్ ఉంటాయి, రీసెర్చ్ ల్యాబ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అందరూ ఉన్నారు. అండ్ ఎగ్జిబిటర్స్ని సెలెక్ట్ చేయడానికి వాళ్ళు ఎగ్జిబిటర్ ప్రపోజల్ సబ్మిట్ చేయాలి. అంటే వాళ్ళ ఇన్స్టిట్యూషనల్ డీటెయిల్స్, వాళ్ళ ఏ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్, డెమో ప్లాన్, టెక్నాలజీ యూస్డ్, రియల్ వరల్డ్ ఇంపాక్ట్ ఏమిటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవన్నీ మెయిటీ, ఎస్టీపీఐ లాంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ వచ్చిన ఎక్స్పర్ట్స్ ఎవాల్యుయేట్ చేసి సెలెక్ట్ చేస్తారు. అండ్ ఈ ఫేక్ యూనివర్సిటీ కూడా ఈ ప్రాసెస్ ద్వారానే అఫీషియల్లీ సెలెక్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, వాళ్ళకి ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రోబోటిక్ ల్యాబ్స్ ఉన్నాయి. కాబట్టి ఎంట్రీ ఇవ్వడంలో టెక్నికల్లీ ఎటువంటి తప్పు లేదు. అండ్ వాళ్ళకి ఎంట్రీ ఇచ్చింది. అండ్ వాళ్ళ ల్యాబ్లో వాళ్ళు ఒక రోబోటిక్ డాగ్ని ప్రెజెంట్ చేశారు. దానికి ఆరియన్ అని ఒక పేరు పెట్టారు. ఇక్కడే అసలు కాంట్రవర్సీ మొదలైంది. ఈ వీడియో చూడండి. Yeah, I wanted to ask you, we see all this new technology happening here. We see this. So this is Orion. You need to meet Orion. సో ఇక్కడ ఈ వీడియోలో కనిపించేది ఆ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నేహా సింగ్. అండ్ ఆ వీడియోలో చెప్పింది ఏంటంటే, I would also like to take a moment to brief you about Galgotias University. We are the first private university investing more than 350 crore rupees in artificial intelligence. And we have a dedicated data science and artificial intelligence block on the campus. ఇండియాలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దాదాపు 350 కోట్లు ఇన్వెస్ట్ చేసిన మొదటి యూనివర్సిటీ మేమే. అంతేకాదు ఈ క్యాంపస్లో డెడికేటెడ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లాక్ కూడా ఉంది. You need to meet Orion, and this has been developed by the Center of Excellence at the Galgotias University. అండ్ ఈ ఓరియన్ అంటే రోబోటిక్ డాగ్ అనేది ఆ యూనివర్సిటీలో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ దీన్ని డెవలప్ చేశారని చెప్పింది. అండ్ ఇక్కడ వీడియో కూడా మీరు చూశారు కదా. So Orion has been developed by the Center of Excellences, and as you can see, it can take all shapes and sizes. And it's quite naughty also. It's quite naughty also, and it can perform small tasks of surveillance, monitoring. సో మన ఇండియన్ యూనివర్సిటీ, అది కూడా ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, దీన్ని డెవలప్ చేసిందంటే మనకి ఎంత మంచి పేరు ఆలోచించండి. సో మన యూనియన్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు దీని మీద ట్వీట్ కూడా చేశారు. అందులో ఏముందంటే, భారత్కు చెందిన సోవరెన్ మోడల్స్ గ్లోబల్ బెంచ్ మార్క్లో బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అంటే మన ఇండియాలో తయారు చేసిన మోడల్స్ గ్లోబల్ స్టాండర్డ్స్లో ఉన్నాయని అర్థం. అండ్ అలాగే దీని సక్సెస్ మన ఇంజనీర్స్ అండ్ ఇన్నోవేటర్స్కి ఒక అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు అని ఒక ట్వీట్ చేశారు. అండ్ ఈ ట్వీట్ మీరు ఇక్కడ చూడండి. సో ఇక్కడ వరకు అంత బాగానే ఉంది. బట్ అదే టైంలో అటు ఇందాక చూపించిన వీడియో అంటే డీడీ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన ఈ మాటలు అండ్ అశ్విని వైష్ణవ్ గారు చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. రీజన్ ఏంటంటే, ఆ రోబోటిక్ డాగ్ని ఆ యూనివర్సిటీ క్రియేట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు దీనికి ఓరియన్ అని పేరు పెట్టారు. ఆ యూనివర్సిటీ వాళ్ళు ఆ డాగ్కి ఓరియన్ అని పేరు పెట్టారు. బట్ దాని ఒరిజినల్ పేరేంటో తెలుసా? యూనిట్రీ గో2. అండ్ దీన్ని తయారు చేసింది చైనీస్ రోబోటిక్స్ ఫోమ్ అయిన యూనిట్రీ. అండ్ దీన్ని కూడా మనం ఆన్లైన్లో దాదాపు 2 లేదా 3 లక్షలకు కొనుక్కోవచ్చు. అంటే అటు ఇటుగా 2 iPhone 16 Pro Max రేట్కి రోబోటిక్ డాగ్ వస్తుంది. ట్విట్టర్లో అశ్విని గారు ట్వీట్ చేయగానే కింద రీడర్స్ కాంటాక్ట్స్లో చాలామంది ఇది చైనీస్ రోబో అని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇది నేషనల్ వైడ్గా పెద్ద ఇష్యూ అయింది. అశ్విని గారు ఈ ట్వీట్ని డిలీట్ చేశారు. అండ్ దీని తర్వాత ఎటువంటి రెస్పాన్సిబుల్ యూనివర్సిటీ అయినా ఏం చేస్తుంది, సారీ చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది అని ఒక అపాలజీ ఇష్యూ చేస్తుంది. బట్ ఈ గ్రేట్ యూనివర్సిటీ ఏం చేస్తుందో తెలుసా? అండ్ ఇందులో ఏముందంటే, మా ఫ్యాకల్టీ అండ్ మా స్టూడెంట్స్ మా యూనివర్సిటీ మీద జరుగుతున్న ఈ ప్రోపగెండా క్యాంపెయిన్ వల్ల మేము చాలా బాధపడుతున్నాం. ఈ రోబోటిక్ ప్రోగ్రామింగ్ అనేది
మా స్టూడెంట్స్‌కి ఏఐ ప్రోగ్రామ్ నేర్పించడం కోసం, వాళ్ళకి రియల్ వరల్డ్ స్కిల్స్ డెవలప్ చేయించడం కోసం, సో గ్లోబల్లీ అవైలబుల్ టూల్స్ అండ్ రిసోర్సెస్‌ని యూజ్ చేసి వాళ్ళని ట్రైన్ చేయడం కోసం మేము చేస్తున్న ఒక ఎఫర్ట్ మాత్రమే. ఎందుకంటే ప్రెజెంట్ టైంలో ఏఐ టాలెంట్ డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్. మా యూనివర్సిటీ విజన్ ఏంటంటే స్టూడెంట్స్ లెర్నింగ్ అండ్ ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేయడం. అందుకే వాళ్ళకి మోడర్న్ టెక్నాలజీకి యాక్సెస్ ఇస్తున్నాము. సో వాళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఫ్యూచర్‌కి రెడీ అవ్వగలుగుతారు. అండ్ ఇలాంటి టైంలో ఇలా నెగటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల గ్లోబల్ టెక్నాలజీస్ యూజ్ చేసి ఇన్నోవేషన్ చేయడానికి అండ్ నేర్చుకోవడానికి, స్కిల్ బిల్డ్ చేయడానికి హార్డ్ వర్క్ చేస్తున్న స్టూడెంట్స్ యొక్క ఆత్మధైర్యం దెబ్బతింటది అని చెప్పారు. సో వాళ్ళు చెప్పేదేంటంటే, మేం తప్పు చేయలేదు, బట్ వాళ్ళ మీద ప్రోపగండా నడుస్తుందని ఆ పోస్ట్‌లో చెప్పారు. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళ ఫ్యూచర్ పోస్టులు, స్టేట్మెంట్ల గురించి కూడా మాట్లాడుకునేటప్పుడు ఈ స్టేట్మెంట్ మీకు బాగా గుర్తుకు రావాలి. ఇప్పుడు ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే, రోబో కొనడం తప్పు కాదు. సమ్మిట్‌లో షోకేస్ చేయడం కూడా తప్పు కాదు. ఎందుకంటే ఫేమస్ యూనివర్సిటీస్ ఇలానే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐటీని చూసుకుంటే వాళ్ళు బోస్టన్ డైనమిక్స్ రోబోస్‌ని యూజ్ చేశారు. అండ్ అలాగే ఈ సమ్మిట్‌లో మీరు చేసినవే కాదు, వేరే కంపెనీ ప్రొడ్యూస్ చేసిన హార్డ్‌వేర్‌ని కూడా వాడొచ్చు. ఈవెన్ అఫీషియల్ డాక్యుమెంట్స్‌లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని కేవలం రీసెర్చ్ అండ్ పైలట్ స్టేజ్ నుంచి లార్జ్ స్కేల్ డిప్లాయ్మెంట్ స్టేజ్‌కి తీసుకెళ్తున్న ట్రాన్సిషన్‌ని డెమాన్‌స్ట్రేట్ చేయడం. అలాగే ఇన్నోవేటర్స్ అండ్ ఇన్వెస్టర్స్‌కి ఒకే ప్లాట్‌ఫామ్ పైకి తీసుకొచ్చి ఏఐ సొల్యూషన్స్ మీద ఎంగేజ్ అవ్వడానికి ఛాన్స్ కల్పించడం. ఇలాంటివి చేస్తే సరిపోద్ది. దానికి ఎంట్రీ ఇస్తారని చెప్పారు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఏఐని క్రియేట్ చేయడం ఒక స్టేజ్, దాన్ని టెస్ట్ చేయడం ఇంకో స్టేజ్, కానీ దాన్ని ల్యాక్స్ లేదా క్రోర్స్ మంది డైలీ లైఫ్‌లో యూజ్ చేసే లెవెల్‌కి తీసుకెళ్ళడం అనేది ఫైనల్ స్టేజ్. అండ్ సమ్మిట్ పర్పస్ కూడా ఇదే. ల్యాబ్‌లో క్రియేట్ చేసిన ఏఐ ఐడియాస్ రియల్ వరల్డ్ సొల్యూషన్స్‌గా ఎలా కన్వర్ట్ చేస్తున్నారనేది డెమాన్‌స్ట్రేట్ చేయడం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సమ్మిట్‌లో షోకేస్ చేయడానికి వాళ్ళు సొంత హార్డ్‌వేర్ మ్యానుఫ్యాక్చర్ చేయాల్సిన కంపల్సరీ రూల్ లేదు. అంటే రోబోని సొంతంగా బిల్డ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో గ్లోబల్లీ అవైలబుల్ హార్డ్‌వేర్‌ని యూజ్ చేయొచ్చు. కానీ మెయిన్ ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే, కనీసం సొంత సాఫ్ట్‌వేర్, ఎస్పెషల్లీ సొంత ఏఐ సాఫ్ట్‌వేర్ డెవలప్ చేసి దాన్ని డెమాన్‌స్ట్రేట్ చేయాలి. అంటే హార్డ్‌వేర్ కమర్షియల్ అయినా సరే, ఏఐ ఇంటెలిజెన్స్ పార్ట్స్ వాళ్ళ ఇన్నోవేషన్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా లాంటి బిగ్ ఐటీ కంపెనీస్ కూడా అదే రోబోటిక్ డాగ్ ప్లాట్‌ఫామ్స్‌ని సమ్మిట్‌లో షోకేస్ చేశాయి. వాళ్ళు కూడా యూనిట్రీ లాంటి ఫారెన్ హార్డ్‌వేర్ ప్లాట్‌ఫామ్స్‌ని యూజ్ చేశారు. బట్ డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు క్లియర్‌గా ఇది కమర్షియల్ హార్డ్‌వేర్ అని అక్నాలెడ్జ్ చేశారు. అండ్ వాళ్ళ సొంత ఏఐ సాఫ్ట్‌వేర్, నావిగేషన్ సిస్టమ్స్, ఆటోమేషన్ లాజిక్, ఎంటర్ప్రైజ్ ఏఐ ఇంటిగ్రేషన్స్‌ని డెమాన్‌స్ట్రేట్ చేశారు. అంటే రోబో బాడీ చైనీస్ అయినా సరే, రోబో బ్రెయిన్ అంటే ఏఐ డెసిషన్ మేకింగ్, ఆటోమేషన్, సాఫ్ట్‌వేర్ ఇంటెలిజెన్స్ పార్ట్ వాళ్ళ ఓన్ డెవలప్మెంట్. ఇదే సమ్మిట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ కూడా. హార్డ్‌వేర్ ఆరిజిన్ కాదు, ఏఐ ఇన్నోవేషన్ డెమాన్‌స్ట్రేట్ చేయడం. ఐటీ సెక్రటరీ ఎస్ కృష్ణన్ గారు కూడా క్లియర్‌గా చెప్పారు. ఎక్స్పో పర్పస్ ఏమిటి అంటే, పీపుల్ వాళ్ళ యాక్చువల్ వర్క్‌ని డెమాన్‌స్ట్రేట్ చేయాలి, మిస్ఇన్ఫర్మేషన్ ప్రమోట్ చేయకూడదు అని. ఎందుకంటే సమ్మిట్ ఆర్గనైజర్స్ ప్రతి హార్డ్‌వేర్ ఆరిజిన్ వెరిఫై చేయరు. వాళ్ళ ఎగ్జిబిటర్స్ ఆనెస్టీ మీద డిపెండ్ అవుతారు. ఎగ్జిబిటర్స్ వాళ్ళ వర్క్‌ని యాక్యురేట్‌లీ రిప్రజెంట్ చేస్తారని అనుకుంటారు. కాబట్టి హార్డ్‌వేర్ ఫారెన్ అయినా ప్రాబ్లం లేదు, బట్ రిప్రజెంటేషన్ యాక్యురేట్‌గా ఉండాలి. బట్ ఈ యూనివర్సిటీ కేసులో కాంట్రవర్సీ హార్డ్‌వేర్ యూజ్ వల్ల కాదు, కానీ వాళ్ళు పబ్లిక్‌గా దీన్ని మేమే డెవలప్ చేసామని చెప్పుకోవడం వల్ల. అండ్ పబ్లిక్‌గా ఇంప్రెషన్ క్రియేట్ అయితే అది క్రెడిబిలిటీ ఇష్యూ అయ్యిద్ది. ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ సమ్మిట్‌లో ప్రపంచ దేశాల లీడర్స్ ముందు ఇండియన్ ఏఐ ఎకోసిస్టమ్ క్రెడిబిలిటీ మ్యాటర్ అయ్యిద్ది. ఎందుకంటే ఇది సింపుల్ కాలేజ్ ఎగ్జిబిషన్ కాదు, ఇది గ్లోబల్ ఏఐ సమ్మిట్. You need to meet Orion, and this has been developed by the Center of Excellence at the Galgotias University. బట్ ఇంత చేసి కూడా వాళ్ళు ఏమని చెప్తారు, యూనివర్సిటీ మీద ప్రాపగండా స్ప్రెడ్ చేయొద్దు అంటున్నారు. అసలు ప్రాపగండా ఎవరు స్ప్రెడ్ చేశారు? మొదట ఇంటర్నేషనల్‌గా ఇండియా పరువు తీసిందే ఈ యూనివర్సిటీ. అందుకే చెప్పేది కరెక్ట్‌గా చెప్పాలి. సరే కనీసం ఎక్కడితో అయినా ఆపారంటే దీని తర్వాత కూడా కవర్ డ్రైవ్‌లు స్టార్ట్ అయ్యాయి. మొదట గవర్నమెంట్ వీళ్ళని వెకేట్ చేయమని చెప్పారు. ఎస్, ఏఐ సమ్మిట్ నుండి వెకేట్ చేయండి అని అడిగారు. అండ్ అప్పుడు మళ్ళీ నేహా సింగ్ గారు మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఇచ్చారు. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఏకి ఇచ్చిన స్టేట్మెంట్లు ఏమన్నారంటే, ఈ రోబోటిక్ డాగ్ని ఎప్పుడు మా యూనివర్సిటీ ఓన్ క్రియేషన్గా ప్రజెంట్ చేయాలనే ఇంటెన్షన్ మా దగ్గర లేదు. ఇది మా ఓన్ రోబోట్ అని కానీ, ఇండియాలో తయారు చేసిందని కానీ, మా యూనివర్సిటీ అని మేము ఎప్పుడు క్లెయిమ్ చేయలేదు అని చెప్పారు. This has been developed by the Center of Excellence at the Galgotias University. అండ్ అలాగే దాని మెయిన్ బ్రాండింగ్ ఇప్పటికీ అలాగే ఉంది. అంటే రోబో మీద దీని ఒరిజినల్ కంపెనీ నేమ్ అండ్ బ్రాండింగ్ ఉంది. ఈ రోబో ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఇక్కడికి వచ్చింది. ఇది ఇక్కడ 2 రోజుల పాటు ప్రొజెక్షన్ కోసం మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ ప్రొజెక్షన్ కంప్లీట్ అయింది. స్టూడెంట్స్ చదువుకోవడం కోసం, స్టూడెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం మా క్యాంపస్లో ల్యాబ్కి దీన్ని తీసుకెళ్లారని ఆమె చెప్పారు. हमने कभी क्लेम ही नहीं किया कि हमारा है, इंडियन है, गलगोटियन है, हमने नहीं कहा सर. उसकी ब्रांडिंग अभी भी उस पे है. वो रोबो जिस काम के लिए आया था वहाँ चला गया, बच्चों के पढ़ने के लिए, बच्चों की रिसर्च एंड डेवलपमेंट के लिए आया था, वहाँ चला गया. అండ్ అలాగే వైరల్ అయిన వీడియో గురించి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఈ ఎంటైర్ కాంట్రవర్సీ ఒక చిన్న సింగిల్ మిస్ఇంటర్ప్రిటేషన్ వల్ల పెద్ద ఇష్యూగా మారిందని చెప్పారు. ఒక చిన్న తప్పు వల్ల ఇంటర్నెట్ మొత్తం దీనిపై రియాక్ట్ అయింది. నేను చెప్పాలనుకుంది సరిగా కన్వే అవ్వలేదని చెప్పారు.
only take I take the responsibility of not being able to articulate things enough which I intended to. But not that I claimed something on behalf of my university or my country. లేదా అది మిస్అండర్స్టూడ్ అయ్యి ఉండొచ్చు. నేను స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో కమ్యూనికేషన్స్ ఫ్యాకల్టీ మెంబర్ మాత్రమే, ఏ ఫ్యాకల్టీ కాదు. గవర్నమెంట్ ఏం చెప్పిందో మీరు మీడియా వాళ్ళ ద్వారా విన్నారు. కానీ నాకు తెలిసినంత వరకు మేము ఇంకా ఎక్స్పోలో ఉన్నామని చెప్పారు. అండ్ దీని తర్వాత కూడా సైలెంట్గా ఉండలా, మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. మా యూనివర్సిటీలో రిజిస్టర్ అయిన నితిన్ కుమార్ గౌర్ ఈ కాంట్రవర్సీపై క్లారిటీ చేస్తే ఏమన్నారంటే, ఇది డెవలప్మెంట్ అనే 2 వర్డ్స్ మధ్య జరిగిన కన్ఫ్యూజన్ మాత్రమే. మేము ఈ రోబోని డెవలప్ చేయాలి, కానీ దాని డెవలప్మెంట్ మీద, అంటే దాని మీద రీసెర్చ్ చేయడం, స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం మీద వర్క్ చేస్తున్నాం అని చెప్పారు. అండ్ అలాగే ఆయన ఇంకా ఏం చెప్పారంటే, మా ఇంటెన్షన్ వచ్చేసి ఇలాంటి రోబోస్ని క్యాంపస్కి తీసుకొచ్చి స్టూడెంట్స్ వాటి మీద రీసెర్చ్ చేయడానికి అవకాశం ఇవ్వడం. అదేవిధంగా ఈ రోబోని కూడా తీసుకొచ్చాం. సో స్టూడెంట్స్ రీసెర్చ్ చేయడానికి హెల్ప్ చేసాం. ప్రొఫెసర్ నేహా సింగ్ డెవలప్మెంట్ అనే వర్డ్స్ మధ్య ఫ్లోలో కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు, కానీ యాక్చువల్ ట్రూత్ ఏంటంటే ఈ రోబోని స్టూడెంట్స్ రీసెర్చ్ కోసం మేము మార్కెట్ నుంచి కొన్నాము. ఆబ్వియస్లీ ఇది చైనా నుంచి కొన్నదే అని చెప్పారు. డెవలప్డ్ అండ్ డెవలప్మెంట్ ఈ 2 వర్డ్స్ని ట్విస్ట్ చేస్తున్నారు, బట్ అది ఎవరు నమ్మడం లేదనుకోండి. అండ్ ఇక్కడ కూడా మమ్మల్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తున్నట్టు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని ఆయన చెప్పారు. బట్ దీని తర్వాత అసలు ఈవెంట్ జరిగింది. అదేంటంటే ఇక్కడే వీళ్ళ ఏరియా వరకు సడన్గా పవర్ కట్ అయింది. అంటే వీళ్ళని వెళ్ళిపోమంటే వెళ్ళిపోలేదని ఇక్కడ పవర్ కట్ చేసినట్టున్నారు. ఆ తర్వాత వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు ఈ రోబో ఒక్కటే అనుకుంటే ఇంకోటి ఇష్యూ కూడా రైజ్ అయింది. అది ఇంకొక కాంట్రవర్సీ లాగా అనుకోవచ్చు. వీళ్ళకి సంబంధించిన గ్రేటర్ నోయిడా క్యాంపస్లో స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ కలిసి ఒక సోకర్ డ్రోన్ని కంప్లీట్లీ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసామని యూనివర్సిటీ చెప్పింది. सॉकर बॉल के अंदर एक ड्रोन सिस्टम चलाया है, ये थोड़ा बताएं. ये बहुत इंटरेस्टिंग सी चीज है. इसकी एंड टू एंड इंजीनियरिंग से लेकर के इसका एप्लीकेशन सब कुछ यूनिवर्सिटी पे हुआ है. అండ్ దీని తర్వాత ఆన్లైన్లో మళ్ళీ కొత్తగా క్వశ్చనింగ్ స్టార్ట్ అయింది. యూనివర్సిటీ క్లెయిమ్ ప్రకారం ఈ సోకర్ డ్రోన్ని ఎండ్ టు ఎండ్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ద్వారా డిజైన్ నుంచి అప్లికేషన్ వరకు మొత్తం ప్రాసెస్ని వాళ్ళే హ్యాండిల్ చేసి డెవలప్ చేశారని చెప్పారు. इंजीनियरिंग से लेकर के इसका एप्लीकेशन सब कुछ यूनिवर्सिटी पे हुआ है. और ये इंडिया का पहला ड्रोन सॉकर एरिना है जो गलगोटियास पे ऑन कैंपस आपको देखने को मिलेगा. और यहाँ पर बच्चे इस एरिना के अंदर गेम्स खेलते हैं, इसको फ्लाई करते हैं, अपनी फ्लाइंग स्किल्स को एनहांस करते हैं और नए तरीके से और इसको और ज़्यादा मजबूती से और एनहांस फीचर्स के साथ डेवलप कर रहे हैं. అండ్ ఆన్లైన్లో వైరల్ అయిన వీడియోలో ఈ యూనివర్సిటీ ఎంప్లాయ్ ఏమన్నారంటే, బేసికలీ ఎండ్ టు ఎండ్ ఇంజనీరింగ్ నుంచి అప్లికేషన్ వరకు మొత్తం ప్రాసెస్ మా క్యాంపస్లో జరిగింది. మా దగ్గర సిమ్యులేషన్ ల్యాబ్ ఉంది, అలాగే అప్లికేషన్స్ ఎరీనా కూడా ఉంది. అండ్ ఇది ఇండియాలో క్యాంపస్లో ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ సోకర్ ఎరీనా అని చెప్పారు. కానీ సోషల్ మీడియా యూజర్స్ అండ్ టెక్ కమ్యూనిటీ దీన్ని క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ సోషల్ మీడియాలో చాలామంది టెక్కీస్ ప్రకారం ఇది యాక్చువల్గా కమర్షియల్లీ అవైలబుల్ డ్రోన్ అని ఐడెంటిఫై చేశారు. అండ్ దీన్ని కూడా ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. సో వాళ్ళు చెప్పిన ప్రకారం ఈ డ్రోన్ పేరు స్ట్రైకర్ V3 ARF. అండ్ ఇది ఇండియన్ మార్కెట్లో దాదాపు 40,000కి పర్చేస్ చేయొచ్చు. డ్రోన్ పేరు హెల్సెల్ స్ట్రైకర్ V3 అండ్ దీన్ని సౌత్ కొరియాకి చెందిన హెల్సెల్ గ్రూప్ డెవలప్ చేస్తుంది. అండ్ దీన్ని స్పెషల్లీ డ్రోన్ స్పోర్ట్స్ కోసం యూజ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే యూనివర్సిటీ స్క్రాచ్ నుంచి డెవలప్ చేసామని క్లెయిమ్ చేసిన సోకర్ డ్రోన్ యాక్చువల్గా మార్కెట్లో ఆల్రెడీ అవైలబుల్గా కమర్షియల్ ప్రోడక్ట్ అని టెక్ యూజర్స్ ఐడెంటిఫై చేయడంతో మళ్ళీ యూనివర్సిటీ క్లెయిమ్స్ కాంట్రవర్సీకి సెంటర్గా మారాయి. అండ్ దీని తర్వాత యూనివర్సిటీ దీని మీద అఫీషియల్గా సారీ చెప్తూ స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. అందులో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, మా పెవిలియన్ వద్ద ఉన్న మా రిప్రజెంటేటివ్కి ప్రొడక్ట్ టెక్నికల్ ఆరిజిన్ గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. కెమెరా మీద ఉండడం వల్ల వచ్చిన ఎగ్జైట్మెంట్లో ప్రెస్తో మాట్లాడడానికి ఆథరైజేషన్ లేకపోయినా ఫ్యాకల్టీ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని యూనివర్సిటీ చెప్పి మేము దానికి సారీ చెప్తున్నాం అని చెప్పారు. ఆ సారీ ఏదో ముందే చెప్పుంటే ఇంకా బాగుండేది. అండ్ ఈ కాంట్రవర్సీపై అపోజిషన్ పార్టీస్ కూడా షార్ప్గా రియాక్ట్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో పోస్ట్ చేస్తే ఏమన్నారంటే, మోదీ గవర్నమెంట్ వల్ల ఇండియా గ్లోబల్ లెవెల్లో ఏ విషయంలో లాఫింగ్ షాక్ అయిపోయిందని. ప్రస్తుతం జరుగుతున్న ఈ సమిట్లో చైనీస్ రోబోస్ని ఇండియన్ ఇన్నోవేషన్గా డిస్ప్లే చేస్తున్నారని, చైనీస్ మీడియా కూడా దీనిపై ఇండియాని మాక్ చేస్తున్నారని, ఇది ఇండియాకి చాలా ఎంబారసింగ్ సిచ్యువేషన్ అని చెప్పారు. ఇంకా షేమ్ఫుల్ ఏంటంటే, మోదీ గవర్నమెంట్కి చెందిన మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూడా అదే ఫాల్స్ క్లైమ్ని ప్రమోట్ చేయడం ద్వారా చైనీస్ రోబోస్ని ఇండియన్ సమిట్లో ప్రమోట్ చేశారని కాంగ్రెస్ అక్యూజ్ చేసింది. అండ్ ఇక్కడ కాంగ్రెస్ చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఆ యూనివర్సిటీ ఏదో చేసేసింది, ఓకే, బట్ మినిస్టర్ దీన్ని పోస్ట్ చేసేటప్పుడు మినిమం వెరిఫై చేయాలి కదా. ఇక్కడ నేను పార్టీనో మినిస్టర్నో క్రిటిసైజ్ చేయడంలా, బట్ ఇప్పుడు ఆయన ఆ పోస్ట్ వల్ల ఇది పెద్ద కాంట్రవర్సీ అయింది. అదే ఏఐ సమిట్లో చాలా కంపెనీస్ ఇలాంటి రోబోస్ని చూపించారు, బట్ అవేమి పెట్టకుండా దీన్ని చూపించారంటే అది మన దరిద్రం మాత్రమే. అండ్ సెకండ్, ఇక్కడ ఏఐ సమిట్ని ఇంత ప్రెస్టీజియస్గా బిల్డ్ చేయడం చాలా గొప్ప విషయం. అండ్ ఇప్పటికీ అది బాగా నడుస్తుంది కూడా. బట్ అలాంటిది ఒకటి జరగకుండా ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే మన ఇండియన్ టాలెంట్కి కొదవేం లేదు. అలానే మన దగ్గర టెక్నాలజీ లేదా అంటే ఉంది. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఈ వీడియోలో చూపించేది పరం. దీన్ని ఇండియాలో ఇండియన్స్ బిల్డ్ చేశారు. అండ్ ఇది ఒక్కటే కాదు, ఈ ఏఐ సమిట్లో మనం చాలా మేజర్ అచీవ్మెంట్స్ షోకేస్ చేసాం. ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏఐ పవర్ డిఫెన్స్ అండ్ సర్వైలెన్స్ టెక్నాలజీస్ని ప్రెజెంట్ చేశారు.
ఇందులో ఏఐ బేస్డ్ డ్రైవర్ డ్రాజినెస్ డిటెక్షన్ సిస్టమ్స్, యాక్సిడెంట్ ప్రివెన్షన్ కోసం, క్రౌడ్ మానిటరింగ్ సిస్టమ్స్, ఫేషియల్ రికగ్నిషన్ ప్లాట్ఫామ్స్, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ప్రిడిక్టివ్ ఏఐ మోడల్స్ కూడా ఉన్నాయి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ పెవిలియన్లో 51 స్టార్టప్స్ పార్టిసిపేట్ చేసి మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో ఏఐ ఇన్నోవేషన్స్ షోకేస్ చేశారు. ఇందులో కథవత్తర్ అంటే ప్రొనౌన్సియేషన్ కరెక్టో లేదో తెలియదు అంటే మేడ్ ఇన్ ఇండియా, ఏఐ షార్ట్ ఫిల్మ్స్, అటానమస్ ఏఐ న్యూస్ రూమ్స్, మల్టీలింగ్యువల్ డబ్బింగ్ టూల్స్, సైన్ లాంగ్వేజ్ అవతార్స్, ఏఐ వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీస్, అలాగే 270 ఇమ్మర్సివ్ ఏఐ థియేటర్ను కూడా ప్రెజెంట్ చేశారు. అండ్ అలాగే అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా 50 స్టూడెంట్స్ టీమ్స్ హెల్త్ కేర్, అగ్రికల్చర్, క్లైమేట్ సెక్టార్స్లో ఏఐ ఇన్నోవేషన్స్ని షోకేస్ చేశారు. అలాగే ఎన్హెచ్పిసి డ్యామ్ సేఫ్టీ కోసం ఏఐ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని ప్రెజెంట్ చేశారు. డిజాస్టర్ ప్రిడిక్షన్ కోసం ప్రిడిక్టివ్ ఏఐ మోడల్స్ యూస్ చేస్తున్నారు. 1600 రూరల్ ఉమెన్కి ఏఐ ట్రైనింగ్ ఇచ్చి లైవ్లీహుడ్, ప్రొడక్ట్ డిజైన్, గవర్నమెంట్ స్కీమ్స్ యాక్సెస్ కోసం ఎంపవర్ చేశారు. అగ్రికల్చర్ సెక్టార్లో మోసం జీపీటీ లాంటి ఏఐ టూల్స్ ఫార్మర్స్కి లోకలైజ్డ్ అడ్వైస్ ఇవ్వడానికి, డ్రోన్ బేస్డ్ క్రాప్ మానిటరింగ్ సిస్టమ్స్ క్రాప్స్ హెల్త్ మానిటర్ చేయడానికి యూస్ అవుతున్నాయి. గేమింగ్ సెక్టార్లో స్కెల్టీ ఏఐ అనే టూల్ గేమ్ అసెట్స్ జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. హిట్ వికెట్ ఏఐ రియల్ టైమ్ క్రికెట్ కామెంటరీ జనరేట్ చేస్తుంది. అలాగే మ్యాన్ వర్సెస్ జీపీటీ అనే మేడ్ ఇన్ ఇండియా ఏఐ గేమ్ కూడా షోకేస్ చేశారు. ఇందులో హ్యూమన్స్ ఏఐతో కంపీట్ చేయగలరు. అంతేకాదు ఏఐ ఫర్ ఆల్, ఏఐ బై హర్, యువ ఐ అనే గ్లోబల్ ఇన్నోవేషన్ ఛాలెంజెస్ గ్రాండ్ ఫినాలే కూడా జరిగింది. ఇందులో స్టార్టప్స్ కానీ, ఉమెన్ ఇన్నోవేటర్స్ కానీ, యూత్ ఇన్నోవేటర్స్ వాళ్ళ ఏఐ సొల్యూషన్స్ ప్రెజెంట్ చేశారు. అలాగే రెస్పాన్సిబుల్ ఏఐ యూసేజ్ కోసం 24 గంటల్లో 2.5 lakh ప్లెడ్జెస్ కలెక్ట్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేశారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ సమ్మిట్లో ఇంపోర్టెడ్ టెక్నాలజీస్ మాత్రమే కాదు, ఇండియన్ ఆర్మీ నుంచి ఇండియన్ స్టార్టప్స్ వరకు, ఇండియన్ స్టూడెంట్స్ నుంచి ఇండియన్ ఇన్నోవేటర్స్ వరకు, అగ్రికల్చర్ నుంచి డిఫెన్స్ వరకు, మీడియా నుంచి గేమింగ్ వరకు ప్రతి సెక్టార్లో ఇండియా తన ఓన్ ఏఐ క్యాపబిలిటీస్ని షోకేస్ చేసింది. అండ్ క్లియర్లీ ఇండియా గ్లోబల్ ఏఐ రేస్లో సీరియస్ కంటెండర్ అని ప్రూవ్ చేసింది. అండ్ టోటల్గా ఏఐ సమ్మిట్లో 644 ఏఐ టెక్నాలజీస్ షోకేస్ చేయబడ్డాయి. 41 గ్లోబల్ టెక్ జైంట్ సీఈఓస్కి ఈ సమ్మిట్ అటెండ్ అయ్యారు. దాదాపు 2.5 లక్షల మంది విజిటర్స్ ఈ ఈవెంట్ని విజిట్ చేశారు. 37 కంట్రీస్ నుంచి 326 ఎగ్జిబిటర్స్ పార్టిసిపేట్ చేశారు. ఇండియాకి చెందిన 3 ఇండిజినియస్ ఎల్ఎల్ఎమ్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్వీల్ చేయబడ్డాయి. అండ్ ఎంటైర్ సమ్మిట్లో ఒక్క ఫ్రాడ్ కేసు డిటెక్ట్ చేసి వెంటనే ఆ డీల్ కూడా క్యాన్సిల్ చేశారు. బట్ దాని గురించి అందరూ ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. రీజన్ ఇండియా మీద హేట్ రేట్. ఈ ఒక్క విషయాన్ని పక్కన పెడితే మనం ఇక్కడ చాలా చూపించాం. సో ఇక్కడ నుంచి దాని గురించి మాట్లాడుకుందాం. మిస్టేక్స్ ప్రతి చోట జరుగుతాయి. అకౌంటబిలిటీ అనేది మ్యాటర్. ఇక్కడ మిస్టేక్స్ వల్ల కాంట్రవర్సీ వల్ల, ప్రాపర్ అకౌంటబిలిటీ లేకపోవడం వల్ల ఈ కాంట్రవర్సీ అయ్యింది. యూనివర్సిటీ వాళ్ళు మొదట సారీ చెప్పినా, లేదా మన మినిస్టర్ గారు ట్వీట్ డిలీట్ చేయకుండా అపాలజీ చెప్పినా సరే ఈ ఇష్యూ వెంటనే ముగిసేది. అంటే ఆబ్వియస్గా అపోజిషన్ అండ్ మీడియా కొన్ని డేస్ దీని గురించి మాట్లాడుకునేవాళ్ళు. బట్ ఇక్కడ ఇష్యూ అబద్ధం కాదు, అకౌంటబిలిటీ. మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో అది పక్కన పెట్టి మనం ఏం చేసామో చూపించుకుందాం. చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి, వాటిని యాక్సెప్ట్ చేయాలి. కానీ ఇండియా కూడా ఏ రేస్లో టాప్ కంటెండర్గా ఉంది, అది గుర్తుపెట్టుకోండి చాలు. ఈ వీడియో మీకు టేక్ అవే ఏమైనా ఉందంటే అదే ఖచ్చితంగా. సో కొత్త వాళ్ళు మన నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. సో షేర్ చేస్తేనే ఈ కాంట్రవర్సీ కాకుండా మనం ఏమేం చేయగలం కూడా చూపించగలం. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ మా ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి.